వ్యవసాయదారులకు పంటల రుణమాఫీ 2 లక్షల రూపాయలు తక్షణమే మాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఉద్యోగస్తుల పెన్షన్దారులు అన్ని రకరకాల నిబంధనల పేరుతో సుమారు 40 నుండి 50% రుణమాఫీ జరగలేదన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. 10 సంవత్సరాల నుండి ఎంతో మందికి పెళ్లిళ్లు అయ్యి ఎన్నో కుటుంబాలు విడివిడిగా కాపురాలు పెట్టుకున్నారని చెప్పారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, బ్యాంకుల్లో షరతులు లేకుండా రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బేషరతుగా రుణమాఫీ చేయాలి, ఎటువంటి కొర్రీ లేకుండా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ రుణమాఫీ విషయంలో ఎందుకు ఇన్ని కొర్రీలు పెడుతుంది ప్రభుత్వం, అటు బ్యాంకర్లు, దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అటు ఎటువంటి గవర్నమెంట్ మాకు 2019 23 డిసెంబర్ 30 నాడు డిసెంబర్ 9 లోపు రుణమాఫీ కంప్లీట్ గా చేస్తామని చెప్పింది. 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయలేదు. 2 లక్షల లోపు ఉన్న వారికి కూడా భార్యాభర్తలకు 2 లక్షలు 4 లక్షలు ఉందండి మీకు ఏమని చెప్పి బ్యాంకులు చెప్తారు. అది స్పష్టత ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్పష్టత ఇవ్వడం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే పైన కట్టిస్తాము, పైన కట్టినాక మేము 4 లక్షలు లోన్ ఉంటారు, 2 లక్షలు తెచ్చి కట్టినాక నువ్వు ఇవ్వకపోతే రైతు అప్పుల పాలవుతాడు. 3 రూపాయలు 4 రూపాయల వడ్డీకి తెచ్చి రైతు ఎక్కడి నుంచి కడతాడు? పైన ఉన్న అమౌంట్ 2 లక్షలు కట్టకుండా బేషరతుగా 2 లక్షలు రుణమాఫీ చేయాలని మేము రైతు సంఘం తరఫున కోరుతున్నాం. ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి ఈ సంవత్సరం మీరు రైతు భరోసా కూడా వేయలేదు కాబట్టి బాగా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు రైతులు. ఈ రుణమాఫీ కాక ఈ కొందరికి అయింది 1 లక్ష లోపు 1,50,000 వరకు అయింది. అందులో కూడా కొన్ని పేరు తప్పు పడ్డాయని మళ్ళీ ఇప్పుడు ఇది తప్పు ఉంది అది తప్పు ఉంది అని అనడానికి కారణం ఎవరు? దానికి అధికారులు బాధ్యులు చేయాలి కానీ రైతును బాధ్యం చేసి నీకు రుణమాఫీ ఏమని చెప్పడం అయితే ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా అంటే రుణమాఫీ చేసే విషయంలో అటు ఆధార్ కార్డు కావచ్చు, తర్వాత రేషన్ కార్డు కావచ్చు, ఈ కోణంలో చూస్తే సగం మంది రైతులకి ఈ రోజు రుణమాఫీ అందలేదు. దాని మీద మీరు ఏమంటారు? అయితే తల్లిదండ్రుల వద్దే కొడుకులు ఉంటారు కాబట్టి 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మొదటిసారిగా రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది కుటుంబ సర్వే తర్వాత. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదండి. ఈ 10 ఏళ్లలో ఎంతో మంది పిల్లలకు పెళ్లిళ్ళని వాళ్ళ లోన్లు వాళ్ళే తెచ్చుకురు, వాళ్ళ జాగాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇలా వాళ్ళకి రుణమాఫీ కాలేదని చూస్తే తండ్రికి కొడుకుంది కాబట్టి రుణమాఫీ కాలేదు. అంటే తండ్రి కొడుకులకు సంబంధం లేకుండా ఇంట్లో ఇప్పుడు భార్యాభర్తలను ఇంక్లూడింగ్ భార్యాభర్తలను పక్కకు పెట్టి పిల్లలు సపరేట్ గా రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే భార్యాభర్త ఒకే రేషన్ కార్డు అని ఒప్పుకుంటాం. పిల్లలు వేరుపడ్డాక పిల్లలకి ఎలా ఉంటుందో అది ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే భార్యాభర్త అంటే ఒక దగ్గర ఉంటారు, పిల్లలు అయితే ఒక దగ్గర ఉంటారు కదా తల్లిదండ్రులతో. వాళ్ళకు కూడా బేషరతుగా రుణమాఫీ చేయాలి. మేము ఎంక్వైరీ చేస్తాం, సర్వే చేస్తాం కాదండి. పెళ్లిళ్ళు అయినా లేదా చూడండి, పెళ్లిలో ఏరు కాపురం పెట్టిన వాళ్ళందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏం కోరబోతున్నారు ఈ విషయం? మీరు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వాళ్ళ అకౌంట్ లో కొడితే రైతు వెంటనే తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ జాగా లేకపోతే 1 బిల్ ఇస్తారు వాళ్ళు బ్యాంకర్లు, జాగా లేకపోతే బ్యాంకరే తీసేస్తాడు. వాళ్ళ రుణమాఫీ క్లోజ్ అయిందండి, మీ రుణం మీ అప్పు తీరింది, మీ కొత్త రుణం ఇవ్వమండి అని చెప్పి అప్పుడు వాళ్ళే చెప్తారు. కాబట్టి మీరు ఇలాంటి కొర్రీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇదివరకు ప్రభుత్వాలు ఎలాగైతే చేసినాయో ఏ కొర్రీలు లేకుండా ఇవాళ ఉద్యోగస్తులకు కూడా రుణమాఫీ లేదు. 1 2 ఎకరాలు చిన్న ఉద్యోగుల విషయం మాట్లాడుతున్నామండి మేము. చిన్న ఉద్యోగస్తులకు వాళ్ళు 1 2 ఎకరాలు వ్యవసాయం చేసుకుందామంటే వాళ్ళకు కూడా రుణమాఫీ లేదని చెప్తారు. పెన్షన్దారులు ఇలా ఆర్టీసీ పెన్షన్దారులకు ఎంత వస్తుందండి పెన్షన్? 2,000 రూపాయల పెన్షన్ వాళ్ళకు కూడా మీరు రుణమాఫీ ఏమని చెప్తారు? ఇదైతే మంచి పద్ధతి కాదు. మీరు ఇవన్నీ విషయాలు ఎలక్షన్ల ముందే చెప్పుంటే రైతులు మిమ్మల్ని గెలిపించేదో కాదో మీకే అర్థమవుతుండే. ఇవన్నీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు కొర్రీలు పెట్టడం అయితే ఇది మంచి పద్ధతి కాదని కిసాన్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. రైతుల విషయాలు, రైతుల బాధలు ఇవన్నీ చూస్తా ఉంటే ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీరు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తారు? ద్వారా వాళ్ళ పరిష్కారం చేపడాలని కోరుకుంటారు. ఈ రోజు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గము పిలుపు మేరకు ఇక్కడ రైతులందరం వచ్చేసి కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతుందండి. ఇది ఎట్లున్నది అని అంటే ఓడ ఎక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టు మన గవర్నమెంట్ పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ ముందేమో రైతులకు రుణమాఫీ చేస్తాము, మీరు ఎల్లుర్రి తెచ్చుకోర్రి, ఎంత తెచ్చుకుంటే అంత రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన ఈ మన ప్రభుత్వము ఇప్పుడు అన్ని షరతులు పెట్టి షరతుల ద్వారానే మేము ఇది చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. షరతులు పెట్టకుండా మీరు ఎంతైతే రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిర్రో ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అది మీరు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టడానికో ఏదో చేయడానికో అని చెప్పేసి మీరు చేయడం సరైన పద్ధతి కాదు. రేషన్ కార్డు అంటున్నారు, రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఒకళ్ళు చెప్తున్నారు, రేషన్ కార్డే ప్రామాణికం అని ఇంకోళ్ళు చెప్తున్నారు. మరి ఈ రేషన్ కార్డు అన్నప్పుడు కుటుంబాలు అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత కుటుంబాలు వేరైతున్నాయి. ఆ కుటుంబాలకు ఎందుకని చేయరు? అది కూడా మీరు చేసేసేయాలి. ఎందుకంటే ఓటేసేటప్పుడు మరి ఒక రేషన్ కార్డుకు ఒకటే ఓటు అంటే అప్పుడు అట్లనే వేసేవాళ్ళం మేము. ఈ రోజు కాదు అని చెప్పేసి మీరు ఇది మాట్లాడడం సరైన సబబు కాదు. రెండో మాట, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు పెన్షన్దారులకు ఇయ్యము, ఐటీ కట్టిన వాళ్ళకి ఇయ్యము, చేయము అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. ఒక్కొక్క దానికి లింక్ ఉన్నది. ఐటీ కడితే ఇంటికి లోన్ ఇస్తామని చెప్పేసి ఒకళ్ళు చెప్తారు, ఐటీ కడితే మేము లోన్లు ఇయ్యమని చెప్పేసి ఇంకోళ్ళు అంటారు, రుణమాఫీ చేయమని ఒకళ్ళు అంటారు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే కంటి తుడుపు చర్యగా ఏదో మేము ఏదో చేస్తున్నాము,
మాకు రైతులంటే సానుభూతి ఉన్నది అని చెప్తున్నారు. అక్కడ బొక్క పొడుస్తున్నారు, రైతు బంధు ఇవ్వకుండా రైతులకు బొక్క పొడుస్తున్నారు. ఇక్కడ రుణమాఫీ చేస్తామని చెప్పేసి దీనికి ఇవి పెట్టేసి రైతులకు మేలు చేసేటట్టు ఇది ఎక్కడ కూడా అవుపడట్లేదు. పాత ప్రభుత్వం కూడా అట్లనే చెప్పింది, మీరు రండి, మీరు పైన ఉన్న అమౌంట్ క్లియర్ చేయండి, వడ్డీ క్లియర్ చేయండి, మేము కట్టేస్తామని అన్నారు. అప్పుడు రైతులు అందరూ నమ్మిపోయేసి కట్టేసిన తర్వాత ఇంకా ఏం లేదు, మేము ఆల్రెడీ చేసేసినాము అన్నారు. ఇక్కడ చూస్తే ఇప్పటికీ పెండింగ్ అట్లనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఏమన్నారు, మేము అన్నీ చేసేస్తాము, అప్పుడు చేసిందంత తప్పు, వాళ్ళు చేసిందంత బోగస్ అన్నారు. మరి మీరు చేస్తున్నది కాబట్టి ఇప్పుడు మేము కోరేది ఒక్కటే, మీరు 2,50,000 మీరు ఎంత అయితే చెప్పుకున్నారో అంతవరకు ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా డైరెక్ట్ అకౌంట్లో మీరు యాడ్ చేసేయండి. మీరు ఎంతైతే చేస్తామన్నారో అది బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా మీరు అమలు చేయాలి అని చెప్పేసి మేమందరం రైతులము భారతీయ కిసాన్ సంఘ్ మద్దతుతోటి కోరుతున్నాము. జై జవాన్, జై జవాన్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే రైతులకు ఎటువంటి కొర్రీ లేకుండా 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది 2 లక్షల లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. పైన ఉన్న అమౌంట్ ఎక్కడనో 2 రూపాయల మిత్తుకో 5 రూపాయల మిత్తుకో తీసుకొచ్చి రైతును రోడ్డు పాలు చేయొద్దు. ఖచ్చితంగా మీరు పెట్టిన షరతు ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే రైతు తంటా రైతు పడతాడు. అదేవిధంగా ఈ ఆధార్ కార్డు కావచ్చు, తర్వాత రేషన్ కార్డు కావచ్చు, ఇటువంటి విషయాల్లో ఇప్పటికే సగం మంది రైతులను కోతపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రైతులకు రుణమాఫీ జరిగితే కొంతమంది రైతులకు రుణమాఫీ జరగకుండా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రుణమాఫీ కాని రైతులు ఒకవేళ ఇబ్బంది పడితే తర్వాత ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటే ఈ సమాజానికి మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి బేషరతుగా రైతు రుణమాఫీ చేయాల్సిందే అని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రైతులు కూడా ఎంతోమంది ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా పెట్టుబడి సాయం వెంటనే వేయాలి, అది కూడా ఇప్పటికే లేవు. రుణమాఫీ కాని రైతు అట్లా బాధపడుతుంటే ఈ ప్రజలను, ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదని చెప్పి ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి.